ఇలాంటి పచ్చడినైతే వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వేరే కూర వేసుకొని అవసరం లేదు. ఆ రోజుకైతే 4 ముద్దలు అన్నం ఎక్కువే తింటారు. ఈ పచ్చడి అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి విధానం చూద్దాం. ఈ పచ్చడి కోసం అయితే దోసకాయ ఒకటి మీడియం సైజుది ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. అట్లాగే ఇందులోకి 3 టమాటోలు తీసుకున్న, వెల్లుల్లిపాయలు ఒక 7-8, ఒక చిటికెడు మెంతులు తీసుకున్నాను. అట్లనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అయితే ఒక 10-12 తీసుకున్నాను, పెద్దగా ఉన్నాయి. ఈ కలర్ ఉన్నాయి అయితే కొంచెం ఘాటు ఉండవు. మరి డార్క్ గ్రీన్ కలర్ ఉన్నాయి అయితే చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి అలాంటివి వేసినప్పుడు తక్కువ వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే దోసకాయను, టమాటాలను ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకుందాం. ఇంకా ఇందులోకి ముందుగా మెంతులు వేసుకొని మెంతులు కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్న నువ్వులు కూడా ఇందులో వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి, లేకపోతే చిటపట్లాడుతూ మొత్తం పైకి ఎగిరిపోతాయి. ఇవి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా ఈ ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకోగానే మూత అయితే పెట్టేసుకోవాలి. బాగా చిట్లుతాయి కదా, కడిగి పెట్టుకున్నాం కానీ మిరపకాయలు వేయగానే చిట్లుతాయి, అందుకని ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కూడా దీంతో పాటే వేసుకున్నాం. మిరపకాయలు అయితే మంచిగా వేగిపోయినాయి కదా, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్ కొంచెం ఉంటుంది కదా, అందులోనే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఇంకా దీనికోసం అయితే దోసకాయ అనేది చప్పగా ఉంది కాబట్టి ఒక 3-4 రెబ్బలు చింతపండు అయితే నార తీసి పెట్టేసినాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి దీన్ని కొంచెం మగ్గనిద్దాం. మరీ మెత్తగా ఉడకకూడదు, అలాగని పచ్చివాసన రాకూడదు. మామూలుగా ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇంకా దింపేసుకోవటమే. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చళ్ళలోకి సరిపడా ఉప్పునైతే వేస్తున్నాను. తర్వాత మెంతులు అలాగే నువ్వులు వేసుకొని ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. అన్నీ ఒకేసారి వేస్తే మిరపకాయలు అనేది మెదగవు కదా. ఇప్పుడు ఇది వేడిగానే ఉంది కాబట్టి ఈ దోసకాయ ముక్కల్లోకి చింతపండు అనేది వేసాను. వేసిన తర్వాత ఇది కూడా అందులో వేసి కచ్చపక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంటే రోట్లో దంచితే ఎలా వస్తుందో అలా పట్టేసుకోవాలి. అలా ఉంటేనే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండి తినేటప్పుడు పంట కిందికి వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేస్తే అస్సలు బాగోదు. ఇంకంతే, నేనైతే ఇలా కచ్చపగా చేసేసుకున్నాను. దీన్నైతే ఒక వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం అయితే 4 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ అయితే వేసుకుందాం. ఏ పచ్చళ్ళలోనైనా సరే ఇంగువ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకంతే, ఇందులో వేసి కలిపేసుకోవటమే. ఈ పచ్చడి అయితే మరీ ఘాటు లేకుండా అన్నీ సక్రమంగా సరిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.